సుదర్శన్ రెడ్డి గారిని తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో ఇండియా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని వారిని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మీడియాలో ఈ సందర్భాన్ని మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ తన జవాబు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక చిల్లర పార్టీ అని తాను కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా అతని మాటలకు మేము కౌంటర్ ఇస్తున్నాము. నంబర్ 1, కేటీఆర్ బాబు మన సోషల్ మీడియా ఉందా? ఓకే. కేటీఆర్కి కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్న మాటలు: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు, మళ్ళీ గమనించండి, ఇది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయిందా? క్వశ్చన్ మార్క్ కేటీఆర్కి. రెండవది, రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్తో సహా మీ కుటుంబమంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళారు కదా, అప్పుడు చిల్లర అని అనిపించని కాంగ్రెస్ ఇప్పుడు చిల్లర ఎట్లా అయ్యింది? కేటీఆర్కి ప్రశ్న. మూడవది, తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మీరు మీ ఫ్యామిలీ, కేటీఆర్ ఫ్యామిలీ అంతా రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మీ కుటుంబం అంతా వెలుగుతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కదా? ప్రశ్న కేటీఆర్కి. నాలుగవది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటావా? నీ మాటలు చూశాక తెలంగాణ ప్రజలకు అర్థమైంది వీళ్ళు క్యారెక్టర్ లేనోళ్ళు అని. ఐదవది, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా తెలంగాణ వచ్చిందని, సోనియా గాంధీ వల్లనే కదా, కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా తెలంగాణ వచ్చిందని అసెంబ్లీలోనే కేసీఆర్ గారు చెప్పినప్పుడు అది మీ నాయననే కదా చెప్పింది, ఆ మాట నువ్వు ఎట్లా మర్చిపోయి మాట్లాడినవు? ప్రశ్న. ఇంకొక ప్రశ్న కేటీఆర్కి: కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ అయితే అని నీ ఆలోచన ఉన్నట్టుగా నువ్వు మాట్లాడినావు కదా, మరి ఆ పార్టీ నుంచే కదా పాఠాలు నేర్చుకున్నది కేసీఆర్. అంటే మీ నాయన ఆయన ఇక్కడి నుంచే కదా ప్రయాణమైంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నీ లెక్కల, కేటీఆర్ లెక్కల మాట్లాడుతున్నాను నేను. తెలంగాణ ప్రజలు, భారతదేశం ప్రజలు ఎప్పుడు కూడా ఈ మాట కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు. కానీ నువ్వు నీ మాటకు చెప్తున్నా కేటీఆర్కి ఏంటంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ అన్నప్పుడు మీ నాయన ఇక్కడనే కదా,
ఇదే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయంగా అడుగులేసిండు. అంటే నీ లెక్కలా మరి కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అయితే మరి మీ నాయన కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా? థర్డ్ క్లాస్ అయినట్టే కదా నీ లెక్కల కేటీఆర్. అంటే కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా? మీ నాయన థర్డ్ క్లాసా? మరి కాంగ్రెస్ థర్డ్ క్లాసు మీ అయ్య థర్డ్ క్లాస్ అయినప్పుడు ఈ థర్డ్ క్లాసుల నుంచే కదా నువ్వు రాజకీయ నాయకుడిగా ఈ రోజు రాష్ట్రంలో కనబడుతున్నది. దీనికి జవాబు ఏదన్నా క్లారిటీ ఇవ్వగలుగుతావా కేటీఆర్? 140 ఏళ్ల చరిత్ర ఉండి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి 140 కోట్ల ప్రజలకు కడుపు నిండా తిండి పెట్టే స్థాయికి తెచ్చిన పార్టీని అనడానికి అట్లా అనడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది కేటీఆర్? ఆనాడు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ